ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పారిశ్రామికవేత్తలైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాల తరఫున ప్రచారంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలమైనటువంటి మహిమలూరి గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న నారాయణ ఆధ్వర్యంలో మనం గిరిజన కాలనీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా గిరిజన సోదరులు యానాది సోదరులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనం అంటేనే అభివృద్ధికి మారుపేరు. కాబట్టి రేపు మే 13వ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో నా గిరిజన సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుమైన మీ అమూల్యమైన ఓటుని వేసి ఆనం రామనారాయణ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, మీకైతే తెలియదు అన్నోళ్ళు చెప్తారు, అన్న నారాయణ అన్నోళ్ళు వీళ్ళు చెప్తారు తెలుగుదేశం పార్టీ వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది అనే దాంట్లో స్పష్టంగా ఉంది. ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవాళ్లకు, భూమి ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీ మహిళలందరూ ఏ ఊరికి పోవాలన్నా, ఆత్మకూరు నుంచి నెల్లూరుకు పోవాలన్నా, లేకపోతే ఉదయగిరికి పోవాలన్నా, లేదా ఆత్మకూరు మీరు పోవాలన్నా బస్సులో మీరు ఫ్రీగా పోయి ఫ్రీగా రావచ్చు. ఇట్లాంటి అనేక పథకాలు. అదేవిధంగా మీ బిడ్డలు కానీ చదువుకుంటుంటే ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు మీ వస్తుంది. అదేవిధంగా ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి చేరతాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, అదేవిధంగా మన కాలనీలో ఉన్నటువంటి మా గిరిజన వృద్ధులు, ముసలివాళ్ళు, అదేవిధంగా వితంతులు, అదేవిధంగా వికలాంగులకు వచ్చి, కుంటోలు గుడ్డోలకు వచ్చి నెలకొచ్చి ఇప్పుడు 3,000 ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 6,000 రూపాయల పెన్షన్ మీకు వస్తుంది. అదేవిధంగా వృద్ధులకు, ముసలి వాళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వితంతులకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. కాబట్టి దీని అంతా కూడా ఆలోచించి మీరందరూ కూడా రేపు మే 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వేసి ఇక్కడ రామనారాయణ రెడ్డి గారిని, అక్కడ ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రాంతాన్ని, మన గిరిజన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అన్న నారాయణ ఆధ్వర్యంలో మీ అందరికి కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం.